గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 60 నుంచి 65 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే నిర్మించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ ఇందిరమ్మ పాలనలో అర్హులైన ప్రతి పేదవారికి పక్కా ఇల్లు అందించి తీరతామని ఆయన స్పష్టం చేశారు. ఒకటి రెండు ప్రదేశాలు చూసాం. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కూడా సైజబుల్ గా ఉన్నారు. ఇళ్ల స్థలం కొనుక్కోవాలి, ఒక 70 గజాలు 80 గజాలు అంటే కూడా సుమారుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు విలువ అవుతుంది స్థలం కొనుక్కోటానికి. అంతా పేదవాడు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని గమనించి ఏదైతే హైదరాబాద్ లో ఇందిరమ్మ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా నిరుపేదల కోసం వారు నివసించే ప్రాంతంలోనే ప్రభుత్వ స్థలాలు ఇప్పుడే హౌసింగ్ బోర్డుకు సంబంధించింది ఒక 2 ఎకరాలు గౌరవ కలెక్టర్ గారు అధికారులు చూపించడం జరిగింది. దాని మీద కూడా రాబోయే కొద్ది రోజుల్లో పైలట్ కింద దాంట్లో కూడా ఇందిరమ్మ టవర్ లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మోడల్ గా నిజామాబాద్ లో కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన ఇళ్లు 60 నుంచి 65 వేల ఇళ్లు, మొండి గోడలతో కట్టి వదిలేసిన ఇళ్లు సుమారు మరొక 30 వేల ఇళ్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూరల్ ప్రాంతానికి ప్రతి ఇంటికి యాజ్ పర్ అప్రూవల్ ప్రకారం 72,000 రూపాయలు వాళ్ళు మనకు శాంక్షన్ ఇవ్వాల్సింది ఉంది. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని డ్రాగాన్ చేస్తున్నారు. ఇస్తే సంతోషం. ఇక దాన్ని డ్రాగాన్ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా మార్చి 31 వరకు ఏవైతే కంప్లీట్ అయినాయో 300 కోట్లు మండే నాడు రిలీజ్ చేస్తున్నాం. మిగిలిన సోదరులందరికీ కూడా ఏదైతే ఉందో విత్ ఇన్ 1 మంత్ లోపు అవి కూడా ఎవరో అడిగితే కాదు ఈ ప్రభుత్వం ఇస్తదనేది రాష్ట్ర వ్యాప్తంగానే ఉన్న నా ఇందిరమ్మ కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాం. ఇన్ని హామీలు ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్లు, హెల్త్ కార్డులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, పెండింగ్ డిఏలు, పీఆర్సీ కమిటీపై స్పందించకపోతే ఉద్యోగ సంఘాలతో కలిసి రాజీలేని పోరాటం చేస్తామని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఇన్ని హామీలిచ్చి మీరు రోడ్ల పడేస్తే ఊరుకుంటాం అనుకున్నారా? రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతే దేవిప్రసాద్ గారు ఇక్కడున్న మేము అందరం పోయినాం. ఒక జనగాంకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చిండ్రు, మా బకాయిలు రాలేదు, మేము అప్పులాపాలైపోయినాము, పెళ్లి చేసినాము వస్తున్నాయని చెప్పి పెళ్లికి డబ్బులు కట్టలేకపోయినాము అని ఆత్మహత్య చేసుకున్నాడు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కొందరు ఆ వైద్యం అందక చనిపోతున్నారు. ఇవాళ అత్యంత దారుణమైన ఏంటంటే ఫస్ట్ ప్రాణం, ఉద్యోగుల ప్రాణాలు. మీరు హెల్త్ కార్డ్స్ ఇస్తామని అన్నారు, హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిండ్రు. 3 నెలల నుంచి 1.5% జీతాలు కట్ అవుతున్నాయి. మరి 3 నెలల నుంచి ఎంత జీతం కట్ అవుతుందో అంత అమౌంట్ గవర్నమెంట్ కూడా యాడ్ చేసి ట్రస్ట్ బోర్డులో పెడతామన్నారు. ఎంత పెట్టిండ్రు, ఎక్కడ పెట్టిండ్రు? ఆ వెబ్సైట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా, జమ అయిందా లేదని. మరి జమ అయితే హెల్త్ కార్డ్స్ ఎందుకు ఇస్తారు? హాస్పిటల్ ఎందుకు పట్టించుకుంటలేదు? మీరు ట్రస్ట్ ఏర్పాటు అయిపోయింది మాకు సంబంధం లేదా అనుకుంటుండొచ్చు. ట్రస్ట్ ఏర్పాటైనా మీదే బాధ్యత, ప్రభుత్వాందే బాధ్యత. ఇప్పటి వరకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. హాస్పిటల్కి వెళ్తే ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెళ్తే ఈహెచ్ఎస్ లేదు, వెళ్ళగొడుతున్నారు. మరి ఏ హాస్పిటల్కి మీరు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. జర్నలిస్టులకు ఇస్తామన్నారు, ఉద్యోగులకు ఇస్తామన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు అన్నారు, ఎక్కడ పోయినాయి అవి? 3 నెలల నుంచి డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వానికి బాధ్యతనా కాదా? చీఫ్ సెక్రటరీ, దీని చైర్మన్, ఆరోగ్యశ్రీ సిఇఓ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్ల? ప్రభుత్వం ఏం చేస్తున్నట్ల? ఒక్కరికి ప్రాణహాని కలిగిన ప్రభుత్వాందే బాధ్యత. రిటైర్డ్ ఉద్యోగులకు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు. ఎవరికి ఇచ్చిండ్రు? చూపించండి, లిస్టు పెట్టండి. గుంపుల గోవిందలాగా ఉందంతా. వేసేసినామంటే ఎవరికో వచ్చింది అనుకుంటుండేమో. 2,000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తుంటే అదనపు డబ్బులు ఏ ఉద్యోగులకు పోయినా మీరు ఒక లిస్టు పెట్టండి, వెబ్సైట్లో పెట్టండి. నెలకు 2,000 కోట్లు ఇగో ఇళ్ళకి పోయినామని. ఎక్కడ లేదు, అంత ఉట్టిదే, మోసం. ఈ దేశంలో అత్యధికంగా డిఏలు పెండింగ్ ఉన్నది ఇక్కడనే. ఎలక్షన్ మేనిఫెస్టోలో 3 నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామన్నారు. 3 సంవత్సరాలైంది కమిటీ వేసి. 3 సంవత్సరాలైన కమిటీ ఇప్పటివరకు నివేదిక ఇవ్వదా? 3 నెలల్లో మేము అమలు చేస్తామన్నారు కదా, ఏమైంది? పీఆర్సీ కమిటీ ఎక్కడ పోయింది? డిఏలు ఎక్కడ పోయినవి? ఇండియాలో మేమున్నప్పుడు దేశంలో నెంబర్ 1 పీఆర్సీ ఉన్నది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ ఉండేది. ఇవాళ నెంబర్ 1 డిఏలు పెండింగ్ ఉన్నది ఎక్కడ అంటే ఇక్కడ, రివర్స్లా. 3 సంవత్సరాలు పీఆర్సీ కమిటీ ఇవ్వండి ఎక్కడ అంటే ఇక్కడ.
చనిపోయినా కూడా పట్టించుకుంటలేరు రిటైర్డ్ ఉద్యోగులు అంటే ఇక కాగితాలు రాసి చనిపోతున్నారు. మా బకాయిలు లేక ఇవ్వక చనిపోతున్నామని. దాన్ని బాధ్యుల మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏం లేదు. మా ప్రధానమైనటువంటి డిమాండ్లలో మొట్టమొదటి డిమాండ్ సిపిఎస్ రద్దు చేయడమే. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం. మేము ఉద్యోగులందరూ తిరగబడతాం. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితను నీట్ అభ్యర్థులు వారి తల్లిదండ్రులు కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వివాదాస్పద జీవో నంబర్ 150 కారణంగా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి సీట్ల కేటాయింపులో న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. వారందరూ కూడా పాపం ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల భవితవ్యం కోసం చాలా ఆందోళనలో ఉన్నటువంటి విషయం ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మన తెలంగాణ భవిష్యత్తు తరాలకు న్యాయం జరగడం కోసం. మరి మన పిల్లలు ఇక్కడ స్థానికంగా 1 నుంచి 10వ తరగతి వరకు 12వ తరగతి వరకు లేకపోతే అంతకుముందు ఉన్నట్టు 7 సంవత్సరాలు స్థానికతను అట్లా ఉన్నట్టయితే న్యాయం జరుగుతుంది. కానీ దీన్ని సవరించి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 150 అని తీసుకొచ్చింది. దానివల్ల కేవలం 4 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్లకు ఇంజనీరింగ్ సీట్లు కానీ, మెడికల్ సీట్లు కానీ, గ్రూప్ 1 కానీ, అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు కానీ వీటన్నిటిలో రాసేటటువంటి అవకాశం ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. స్థానికంగా మన తెలంగాణ బిడ్డలకే మరి మన తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే అందులో 1500-1600 సీట్లు కూడా బయట వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంటే తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికిప్పుడు మీరు జీవో రద్దు చేయలేకపోయినా సప్లిమెంటరీగా మీరు ఇచ్చేటటువంటి 4 years స్థానికత ఏదైతే ఉందో దాన్ని మీరు చెక్ చేస్తూ కనీసం 1వ తరగతి నుంచో 4వ తరగతి నుంచో ఒక 7 సంవత్సరాలు మన తెలంగాణలో చదువుకున్నటువంటి పిల్లలకు ప్రయారిటీ ఇవ్వాలి. దాన్ని మీరు గవర్నమెంట్ మీరు సవరించుకునే ఆస్కారం ఉంటుంది. నీట్ ర్యాంక్ కి దాన్ని అనుసంధానం చేసుకొని మరి స్థానికత బేస్డ్ మీద అడ్మిషన్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆల్రెడీ నీట్ లో ఉండడం వల్ల మనకు 15% సీట్లు పోతున్నాయి, 615 సీట్లు పోతున్నాయి దాదాపుగా. నీట్ ఉండడమే కరెక్ట్ కాదని మేము తెలంగాణ రక్షణ సేన నుండి భావిస్తున్నాం. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో వాళ్ళ మెడికల్ బోర్డు ఉంటేనే అక్కడ పిల్లలకు న్యాయం జరుగుతుంది, తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుంది. పోనీ నీట్ లో పాల్గొన్నా సరే ఇవాళ మీరు ఇచ్చినటువంటి జీవో 150తోని మనకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ 150 జీవోను తక్షణమే సవరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కె కోటపాడు మండలం అలమండలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీఎంకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ పక్కనున్న రంగారెడ్డి జిల్లా సరైన సంస్కరణలతో నేడు దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాగా రూపాంతరం చెందిందని, ఏపీని కూడా అదే బాటలో అభివృద్ది చేస్తామని పిలుపునిచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్ లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్కి పోయేవారు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. మనకేం తక్కువ ఉన్నాయండి మన స్కూళ్ళకి? ప్రైవేట్ స్కూళ్ళని రెంటెడ్ బిల్డింగ్లు, సరైన ప్రెమిసెస్ ఉండదు. ఈరోజు మనకు మంచి బిల్డింగ్లు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, మంచి టీచర్లు ఉన్నారు. మా టీచర్లు మనసు పెడితే ప్రపంచాన్ని జయించే పిల్లల్ని తయారు చేసే శక్తి ఈ టీచర్లకు ఉంది. ఈ ముస్తాబు కార్యక్రమం రాకముందు నుంచి ప్రతి ఒక్క విద్యార్థి ఎలా ఉండేదంటే ఒక ర్యాషెస్ తో హైజీన్ గా ఉండేవారు కాదు. when the mustabu కార్యక్రమం is come, the children all are hygiene and also one thing, ముందు చెక్కీలతో పోల్చుకుంటే ముందు చెక్కీలు పీనట్ జగ్రీ చెక్కీస్, నౌ మిల్లెట్ జగ్రీ చెక్కీస్. it very good
పీనట్ చెక్కి వచ్చే ముందు మేమందరం ఏం చేసేవాళ్ళం అంటే అవి ఎవరైనా మీరు తింటారా అని మేము అడిగేవాళ్ళమే. ఇప్పుడు మిల్లెట్ చెక్కి వచ్చిన తర్వాత నాకు ఎవరైనా తినడానికి ఇస్తారా అని అడుగుతున్నాం. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండ్ డెలిషియస్ చెక్కీ సార్. మాడుగల తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట, ఈరోజు ఎన్డీఏకి కంచుకోట. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం. విశాఖపట్నం 1 టౌన్ లోని లిటిల్ గార్డెన్ స్కూల్లో టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ కుప్పకూలి మృతి చెందిన దారుణ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశిస్తూ ఆర్డీఓ, ఆర్జేడీ, డీఏఓ సభ్యులుగా 3-మెన్ కమిటీని నియమించగా వారు ప్రస్తుతం వేగంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కమిటీ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులను ప్రశ్నించడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోంది. ఎస్ఐ నాగరాజు వేధింపులు తాళలేకే తన భర్త కనకరాజు ఆత్మహత్యకు యత్నించారని ఆయన సతీమణి లక్ష్మీ దుర్గా భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి జీవితాన్ని నాశనం చేస్తామని బెదిరించారని, తమ కుటుంబానికి జీవనాధారమైన వాహనంతో సహా బ్రతుకుదెరువు లేకుండా కక్షపూరితంగా వ్యవహరించారని ఆమె వాపోయారు. లక్ష్మీ దుర్గా భవానీ కనకరాజు భార్య నేను. ఇప్పుడు ఆయన పరిస్థితి అయితే చెప్పలేమంటున్నారు, ఎటు కాకుండా ఉంది. ఆయన ఉంటేనే మాకు అండగా ఉంటుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది, మమ్మల్ని ఎవరు చూసి వాళ్ళనిది ఎవరు లేరు. ఆయనే మమ్మల్ని పోసిందాడు. ఏదో కష్టం మీద ఆయన బండి తెచ్చుకున్నారు. ఆ బండి కూడా సీల్ చేసేస్తాను, రద్దు చేసేస్తానని సీఏ నాగరాజ్ అంట అతని పేరు. ఆయన చాలా దారుణంగా చేశారంట. హోంగార్డ్ అని అతను కూడా చాలా దారుణంగా చేశారంట. మేము బాధ చెప్పుకునేదే పోలీసులకి. పోలీసులు ఎంత దారుణంగా చెప్పి మేము ఇంకెవరికి చెప్పుకోము బాధ. ఇప్పుడు ఆయన పరిస్థితి చెప్పలేమని అంటున్నారు. ఆయన పరిస్థితి అలా హాస్పిటల్లో ఉందండి. పోలీసులు ఎంత కఠినంగా ఉంటే అలాగండి. 3 రోజులు చిత్రహింసలు పెట్టారంట స్టేషన్ లోను. ఆ రోజు ఆదివారం నైట్ చాలా ఇదిగా 5ంటికి తీసుకెళ్లి 9-10 ఆ టైం వరకు కొడతానే ఉన్నారంట అతన్ని. ఆ రోజు ఆదివారం నైట్ ఇంటికి వచ్చాడు 11 అయింది. ఏం జరిగింది ఏంటనంటే మా ఆయన చెప్పారు, ఇలాగా రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకోకుండా, అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏంటండి, రోడ్డు మీద చేయాలి పోలీసులు అనేది. అలాంటిది ఆయన బండి మీద లాక్కుని షర్టు పిచ్చుకుని లాక్కుని స్టేషన్ లోపల తీసుకెళ్లి తలుపులేసి
మరి అతను బట్టలు ఉప్పేసి మరి దారుణంగా పోలీసులు బూటకాలతో తొక్కడం తన్నడం చాలా దారుణంగా కొట్టారంటండి. 5 నుంచి నైట్ 10 వరకు కొడతానే ఉన్నారంట ఆయన్ని. కొట్టేది కాకుండా మళ్ళీ అతను బెదిరింపులంట, నీ లైసెన్స్ ఏదో ఉందో అది రద్దు చేసేస్తాం, వ్యాన్ కూడా సీలేసేస్తాం అని అన్నారంట. నేను ఏం చేశాను సార్, అసలు నా మీద కక్ష ఏంటండి, వీడియో తీసినందుక కక్ష అన్నారంట. అన్నా సరే నీ అంతేంటో తేల్చేస్తాను అన్నారంట. అప్పటికి నేను గంట బట్టి ఫోన్ చేస్తే అసలు ఆ ఫోన్ ఆదినంలో పెట్టేసుకున్నారు. ఫోన్ ఎత్తలేదు. నాకు కంగారు పడి పక్కన అతనితో ఫోన్ చేస్తే అప్పటికి 10-11 ఆ టైంలో ఫోన్ ఎత్తారు. కానిస్టేబుల్ అంటే అతను ఎవరి పేరు చెప్పలేదు. ఇలాగా తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టేషన్ కాడికి రండి, ఏమీ కాదు, డ్రగ్ అండ్ డ్రైవ్ లో కొంచెం దొరికాడు, వచ్చి సంతకం పెట్టి తీసుకెళ్ళిపోండి అన్నట్టు చెప్పారు. కొట్టారు తిట్టారని చెప్పలేదు మాకు. మా తమ్ముడు వేరే కుర్రోడు వెళ్ళి తీసుకుని వద్దామని వెళ్ళేటప్పటికి చాలా దారుణంగా ఉన్నారంట ఆయన. నాకు కేసులు ఉన్నాయి, నేను బయటకు వెళ్ళిపోతున్నాను చెప్పాలా కానీ బయట ఉన్న వాళ్ళకని చెప్పి కానిస్టేబుల్ ద్వారా చెప్పించాడంటండి. పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇసుక వేసి అతన్ని కొంచెం ఆరిపోయారంటండి. ఆరిపోయాక అప్పుడు 108కి ఫోన్ చేస్తే ఆవిడకి ఇస్తే ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పిందండి, ఎలాగండి